ప్రియులారా, చక్కని ఆత్మీయ గీతాలు పాడి ప్రభు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలతమాంతే, కరుణ చూపి కలతమాంతే ఏసే తోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తెలియదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంకేనని తరువాత ఏమౌనునని రేపటిని గూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటలు మరిచావా, మరణు మధురంగా మార్చెను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా, పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నన్న యేసు మాటలు మరచావా, కన్నీరు నాటంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలతమాంతే
కరుణ చూపి కలత మాన్పే చేసే తోడమ్మా. మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా. మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా అటు చేసి ఇటు చేసి అందరినీ మోసం చేసి సంఘాన్ని రెండుగా చీల్చావే అయ్యయ్యో నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో సంఘాన్ని రెండుగా చీల్చావే అయ్యయ్యో నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో. మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా నువ్వు వేసిన వేషాలు నువ్వు చేసిన మోసాలు నరకాగ్నికి నిన్ను చేర్చునులే అయ్యయ్యో నరకాగ్నిల కాలిపోదువులే అయ్యయ్యో నరకాగ్నికి నిన్ను చేర్చునులే అయ్యయ్యో నరకాగ్నిల కాలిపోదువులే. మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా. నీ బ్రతుకు తెరువు కోసం బైబిల్ని చేతబట్టి పరమార్థం మరచిపోయావే అయ్యయ్యో ఆత్మలతో వాడుకున్నావే అయ్యయ్యో పరమార్థం మరచిపోయావే. మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో. సువార్త సేవ కోసం పంపిన సొమ్ములన్నీ సొంతానికి ఖర్చు చేసావే అయ్యయ్యో శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో సొంతానికి ఖర్చు చేసావే అయ్యయ్యో శాపాన్ని తెచ్చుకున్నావే అయ్యయ్యో. మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా.
పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి పాపాన్ని పాతి పెట్టి దోషాన్ని దాచిపెట్టి దొరలాగా తిరుగుచున్నావే అయ్యయ్యో తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో దొరలాగా తిరుగుతున్నావే అయ్యయ్యో తొందరలో దొరికిపోతావే అయ్యయ్యో మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే నీ పాపం ఒప్పుకుంటే ఆ పాపం విడిచిపెడితే పరలోకం నిన్ను చేర్చులే యేసయ్యా నీ పాపం కడిగి వేయునులే మెస్సయ్యా పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా నీ పాపం కడిగి వేయునులే మెస్సయ్యా మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా కాయము మాయము కాయమురా అయ్యయ్యో కాయము మాయము కాయమురా అయ్యయ్యో మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా మట్టివిరా వట్టివిరా మన్నురా మన్నవురా ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టలు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టలు ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు అధికారమెంతున్న న్యాయము మరువని నీతివంతులు బలమెంతున్న దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్న దేవునికి ఇష్టలు కోటలే కట్టలేదు బహుధనవంతుడైన అబ్రహాము ఆశీర్వాదము పొందిన దైవాజ్ఞను మాత్రం మీరలేదు గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి వీడలేదు సంపదలు ఎన్ని ఉన్నా ప్రతిదినము అర్పణలు మరువలేదు ఉన్నాయని ఆశపడలేదు పోయాయని బాధపడలేదు దీనులపై కనికరం చూపి
దేవునికే అర్పించెను. సంపాదనంత ఇచ్చి దేవునినే సంపాదించెను. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఆస్తిని బీదలకిచ్చెను ధనవంతుడయ్యున్న జక్కయ్య. రక్షణ భాగ్యమునిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను. శతాధిపతి అయిన కొన్నేలి తన ఇంటికే భక్తి నేర్పెను. ధనమునే దాచుకొనక ప్రతిదినము ధర్మములు చేసెను. ధనాపేక్షతో భక్తిని చేయక ఇచ్చిన ధనమును దీనులకు దానమేచ్చెను. దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది. దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఆరాధనలు మానలేదు ఐథియోపియుడైన నపుంసకుడు. వాక్యమును పరిశీలించి బాప్తిస్మము వెంటనే పొందుకొనెను. ప్రధానుడైన పౌలు ప్రభు పనికై పిలుపునొందెను. డేరాలు కుట్టుకుంటూ తనను తానే వ్యయపరిచెను. ధనమెంత ఉన్నను గర్విష్ఠివి కాక సర్వము దయచేయు దేవునికి లోబడు. ధనము ఉంటే కనిపిస్తుంది నిజమైన భక్తి నీలో. ధనమునే నమ్ముకుంటే నెమ్మది లేదు ఏ లోకాన. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు. గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు. అధికారమెంతున్న న్యాయము మరువని నీతివంతులు. బలమెంత ఉన్న దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు, యథార్థవంతులు. ప్రియులారా, దిక్కుమాలిన పేదలను అన్నార్తులను ఆదుకోవాలని తెలియజేసే పాట పాడుకుందాం. ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. దిక్కేలేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే. కడుపులు చేసినోళ్ళురా కనిపారేసినోళ్ళురా.
కరులే లేని వాళ్ళురా అనాథలు, మనసే లేని వాళ్ళురా మనిషిగా బతకనోళ్ళురా, జాలే లేని రాళ్ళురా అనాథలు. దోచుకున్న వాళ్ళకి తోడబుట్టినోళ్ళురా అనాథలంటే, దైవభీతి ఎరుగని నీతిలేని జనమురా అనాథలంటే. కామాందుల కసితనానికి బలవుతుంది పసితనం, రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం. కడుపు రగిలి క్షుద్బాధను తట్టుకునే జీవనం, గుండె పగిలి గొంతు ఎండి అడుగుతుంది కారణం. సమాజాన్ని ప్రశ్నించే చిన్నితనం, ఈ సమాజానికే ఎంతో చిన్నతనం. పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు, వీధులలోన ఒంటరితనాన పెరిగెను ఓ అనాథ చెట్టు. జాలి లేని కళ్ళన్ని చూచి విడిచిపోతుంటే, మన పిల్లలు కాదు కదా మనకెందుకు అనుకుంటే, దిక్కులేని పసికందులు గుక్క పెట్టి ఏడుస్తూ శోకంతో రాసుకున్న శ్లోకమిదే. అమ్మా నాన్న లేని అనాథెవరు, రాళ్ళు రప్పలు కలిస్తే పుడతాడావాడు. క్షణికావేశపు కామం కొందరిది, జీవితకాలపు క్షామం ఎందరిది. బీదల చావు కేకకు ఎగిరిన ఎంగిలాకురా అనాథ అంటే, పెద్దల పాశవికతకు అల్పుల నిస్సహాయతరా అనాథ అంటే. ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. పాముకు పాలు పోసే భక్తులు బీదలకివరు చన్నీళ్ళు, గుడులకు లక్షలు ఆర్భాటాలు అనాథ బ్రతుకులేము బుగ్గిపాలు. దీనహీనులైన సాటి మనుషులనే కనికరించి ఆదుకునే నాదులుగా మీ వంతుగా సాయపడితే, పాల బొగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే, భక్తి జీవితపు కొలమానం అదే గదా. గర్భం దాల్చి కన్నవాళ్ళి పిల్లల, మానవతతో కన్నవాళ్ళు మన పిల్లలు కారా. జాలి అనే నీ కడుపు పండాలి, ప్రేమ గర్భమందు నెలలు నిండాలి. దయానిడి పురిటిని పులు రావాలి, అభాగ్యులకు తల్లిదండ్రుగా మారాలి. ఎవరు 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 ఈ బోధకు మూలమెవరు, అంధకార భక్తి బంధురాలను తెంపిందెవరు. మానవాళి మనోనేత్రములను వెలిగించిందెవరు, విశ్వకాంతి కామకుడు రక్షకుడు ఆయన పేరు. మంచితనపు మహోన్నతకు పరాకాష్ట ప్రభువు, సాటి మనిషి మహోన్నతకు పరాకాష్ట ప్రభువు. సాటి మనిషి బాధ తెలిసిన సాయపడిన మన గురువు, ఆధ్యాత్మిక అనాథలకు నీడనిచ్చిన తరువు. కారుణ్యపు నిజ స్వరూపం నకే ఆయన రుజువు, ప్రభు బోధకు పులకించెను స్వార్థపు మనుజుల తనుజు.
మార్పు చెంది బీదలకై పంచినాస్తులెరుజువు. అందరికొకే దేవుడు తండ్రిని ఎరగనోడురా అనాథ అంటే. తన వలె పొరుగువానికి ప్రేమను చూపనోడురా అనాథ అంటే. ప్రకృతి ఎవరి సొత్తురా, దైవం మనిషికిచ్చెరా, దాచుకు తినేవాళ్ళురా అనాథలో. సిరినే నమ్మినోళ్ళురా, పరిణతి లేని వాళ్ళురా, స్వార్థం నిండినోళ్ళురా అనాథలో. కృషించు వారిని సహించనోళ్ళురా అనాథలంటే. శుష్కించు వారిని పోషించు వాళ్ళురా పునీతులంటే. నశించు వారికై కృషించిపోయేరా దయగల క్రీస్తు. అనాథ జీవులా ఉషస్సు కోరు నా మాదిరి క్రీస్తు. ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే. దిక్కే లేని వారికి దారిని చూపనోడురా అనాథ అంటే. పరలోకంలోని స్థలమెంతోనో తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలేగా. మరణిస్తే ఊరవతల 6 అడుగులుగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు. పరలోకంలో నీ స్థలమెంతో అది తెలుసుకోవా. ఏ స్థలము కొనలేదని దిగులేలా. సరిహద్దులే నువ్వుండే లోకమే, హద్దే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కొలతలు ఉన్నాయి నువ్వుండే లోకమే, కొలతే లేదు నువ్వు వెళ్ళే లోకమే. కోటలు వదిలేశారుగా, రాజులు శిలలయ్యారుగా. ఎవరికి మిగిలింది ఈ ఎకరాల స్థలము. మరణిస్తే వద్దా పరలోకంలో స్థలము. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా. ఈ లోకంలో ఏ స్థలమో కొనలేదని దిగులేలా.
ఆకాశమే దేవుడు కూర్చుండే సింహాసనమైతే భూలోకమే దేవుని పాదం పట్టే స్థలము. దేవుని ఆత్మే ఈ లోకం పట్టకపోతే పరలోకమే ఎంతుంటుందో ఆలోచించు. ఆకాశమే పట్టని మహాత్మా కలిగున్నాడుగా, తనువిస్తే తన స్థలము ఇస్తానన్నాడు, తన విశ్రాంతి స్థలమే నీకిస్తానన్నాడు. పరలోకంలోని స్థలమెంతో అది తెలుసుకోవా, ఈ లోకంలోని స్థలము కొనలేదని దిగులేలా. ఆదామవకు భూమి ఇచ్చాడుగా, ఈ భూమి ఎన్నెన్నో ఎకరాలుగా, మరణిస్తే ఊరవతల 6 అడుగులుగా, కాల్చేస్తే ఏ స్థలము లేకుందిగా. అయ్యో వదిలేసే స్థలముకు ఈ గొడవెందుకు. ప్రియులారా, ఒక హిందీ పాట పాడి ప్రభుకు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया। दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया। इस दिल के कोने कोने में गूंज रहा यीशु का नाम, इस दिल के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम इस दिल में हालेलुया, कितना प्यारा यीशु का नाम इस दिल में हालेलुया। भारत के कोने कोने में गूंज रहा यीशु का नाम, भारत के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम भारत में हालेलुया, कितना प्यारा यीशु का नाम भारत में हालेलुया। दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, इस दिल के कोने कोने में गूंज रहा यीशु का नाम, भारत के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया, कितना प्यारा यीशु का नाम भारत में हालेलुया, कितना प्यारा यीशु का नाम इस दिल में हालेलुया। दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया, कितना प्यारा यीशु का नाम दुनिया में हालेलुया। ప్రియులారా, ఇప్పుడు ఒక చక్కని ఆత్మీయ గీతాన్ని ఇంగ్లీష్లో పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. My dear brothers and sisters, now I am going to sing one God song.
I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Thou none go with me, still I will follow. Thou none go with me, still I will follow. Thou none go with me, still I will follow. No turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? Will you decide now to follow Jesus? No turning back, no turning back, no turning back, no turning back. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతివంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయ్యూనని వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదేశుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది.
యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయము తీర్చాలని అతడడుగలేదుగా. స్తెఫనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈరోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు, అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలని స్తెఫనును క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలు క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతివంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమే చెబుతుంది ఆధారం దేవుడని. భాషే లేదుగా
అయినా చెబుతుందిగా ఇది దేవుని ప్రేమని బలి అవుతానంటుందిగా. దేవుని పిల్లలమని మనకు సేవే చేస్తుందిగా. విశ్వం దేవుని సృష్టని క్రైస్తవుడే చెప్పాలిగా. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది దేవుడని, శూన్యంలో భూమే చెబుతుంది ఆధారం దేవుడని. నీ తల్లి గర్భంలో ఏ రూపమివ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. ఏ రూపమివ్వాలో నిర్ణయించాడు నీకు దేవుడే కదా. ఏ రూపమివ్వాలో నువ్వడగనే లేదు. కనుపాపగా ఉంటానని కంటికే రెప్పలా నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమిపై పెట్టి నీ ప్రక్కనున్నాడులే. ఆశే లేదుగా అయినా చెబుతుందిగా ఇది దేవుని ప్రేమని బలి అవుతానంటుందిగా. తను నిద్రపోకున్నా నువ్వు నిద్రపోతున్నా జంతువులు నీలాగా నిద్రపోవులే. పక్షి ఎగురుతూ ఉన్నా గింజలే తింటున్నా జంతువులు నీలాగా సుఖపడవులే. నీలాంటి జీవితము ఏ జీవికి లేదు. నీలా తన ప్రేమనే నీకిచ్చాడని నిద్రించక దేవుడే నిన్ను కాపాడుతున్నాడులే. తన పాదమే ఈ భూమి పెట్టి నీ పక్కనున్నాడులే. ఆశే లేదుగా పరిమళమిస్తోందిగా నువ్వు దేవుని నమ్మాలని నీకే చెబుతుందిగా. ప్రభువైన దేవుడు వినికిడిలో ఈ గీతములన్నింటినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువైన దేవుడు మిమ్మల్ని అందరినీ తన కృపలో భద్రపరచును గాక. ప్రభువైన దేవుడు క్రీస్తు యేసు మహిమల మీ యొక్క ప్రతి విధమైన అవసరాలను తీర్చును గాక. ప్రభువైన దేవుడి యొక్క చక్కని ఆత్మీయ గీతాల ద్వారా 3 భాషలు చేయబడిన చక్కని ఆత్మీయ గీతాల ద్వారా మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్.